నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. సమూయేలు 1 గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనము. ఇతరులను గురించి ప్రార్థించకపోవడం పాపం. మన తలంపులు ఎట్లా ఉంటాయంటే, నేనేమి వ్యభిచారం కానీ, దొంగతనం కానీ, నరహత్యలు కానీ చేయడం లేదు కదా, నేనేమీ పాపం చేయడం లేదు అనుకుంటూ ఉంటాం. అదే సమయంలో సాతాను వేరే వాళ్ళని నీకు చూపించి వారికంటే నీవే పరిశుద్ధుడు అని చెప్పి ఇంకా కూడా పాపంలోనే కొనసాగేటట్లు ప్రయత్నం చేస్తాడు. మనము పాపం అని తెలుసు కూడా చేసే పనులు కొన్ని అయితే, పాపం అంటే ఏంటో తెలియక చేసే పనులు మరికొన్ని. అట్లాంటి వాటిలో ఇతరులను గురించి ప్రార్థించకపోవడం ఒకటి. మనము ప్రార్థించేటప్పుడు మన ప్రార్థన మనము, మన కుటుంబం అంటూ మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కానీ ఇతరుల గురించి ప్రార్థించకపోవడం పాపం అనే విషయం మనకు చాలామందికి తెలియదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని గురించి ప్రార్థించాలి. మన ప్రార్థనలో ప్రథమ స్థానం మనకంటే ముందు మన పొరుగు వారికే ఇవ్వాలి. వారి అవసరతలను గూర్చి ప్రార్థించిన తర్వాతే మన అవసరతల గురించి ప్రార్థించాలి. మన పొరుగు వారిని గురించి ప్రార్థించలేకపోతున్నామంటే వారిని ప్రేమించలేకపోతున్నామనే కదా అర్థం. నశించిపోతున్న ఆత్మల పట్ల మనకు భారం లేకపోతే వారి నాశనానికి మనము కూడా ఒక కారణం కాదా? మనము సువార్త ప్రకటించలేకపోవచ్చు, కానీ ఆ ప్రకటించే సేవకుల గురించి ప్రార్థించాల్సిన భారము మనకు లేదా? ప్రార్థించే భారము మనకు లేకపోతే మనము పాపము చేసిన వారమే. పాపము చేసిన వారమైతే పరలోకానికి ప్రవేశం లేదు.